ప్రభుత్వం 4,000 కోట్లు ఉన్నది మాత్రం అది సత్యదూరం అధ్యక్ష, అది వాస్తవం కాదనేది నేను సభాముఖంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకంటే గత సభలో నేను అధ్యక్ష అసెంబ్లీలో మంత్రిగా చేసిన దానికి కొన్ని శాంటిటీ ఉండాలి అధ్యక్ష. అంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరే దానికి వెళ్తున్నాను అధ్యక్ష, ఒకటి పర్మిట్ చేయాలి. వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల గురించి నేను మా రామానాయుడు గారు పేరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి, అన్నా క్యాంటీన్ మూసేయద్దంటే అన్నా క్యాంటీన్ మూసేయమని చెప్పి సభ సాక్షిగా చెప్పి నిలబడలేని వ్యక్తులు అధ్యక్ష. ఉండండి, నేనే చెప్పాను చైర్మన్ గారికి, నేను డివియేట్ అవుతున్నానని చెప్పాను. ఇక్కడ నేను వాస్తవాలు చెప్తున్నాను అధ్యక్ష, మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష, మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష. ఎస్ రికార్డ్స్ అండి, నేను మాట్లాడుతుంది రికార్డ్స్ మాట్లాడుతున్నా. ఎల్ఓపి గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. వారు ఆ మాటకి చెప్పిన వారికి మంత్రిగా చెప్పిన వాటికి విలువ లేకుండా పోయింది. ఈ రోజు వారు మాట్లాడింది నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎస్ ఎస్ నేను చైర్ పర్మిషన్ తో మాట్లాడానండి. ఎస్ నేను చైర్ పర్మిషన్ తో మాట్లాడాను. మీరు చెప్పిన బకాయిలు కూడా చెప్తాను అధ్యక్ష. మంత్రి గారు దీనికి సంబంధించి ఎస్ నేను చెప్తాను. ఎల్ఓపి గారు నేను మాట్లాడతానండి. ఎల్ఓపి గారు మాట్లాడేసరికి ఎంత వాస్తవ విరుద్ధంగా మాట్లాడతారంటే, వారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి అన్నా క్యాంటీన్ మేము మూసివేయమని చెప్పి నిర్దాక్షిణ్యంగా మూసేటువంటి మంత్రి గారు వారు. మీరు ఈ రోజు నీతులు చెప్తే ఎలాగండి మంత్రి గారు? అధ్యక్ష అధ్యక్ష స్వామి గారు అధ్యక్ష 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 ఇది గౌరవ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బకాయిలు లేవని ఆయన సమాధానం చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష 2020-21 Q4 పెండింగ్ పేమెంట్ 683.1 కోట్లు. 23-24 Q2, Q3, Q4 పెండింగ్ పేమెంట్ 1753.980 కోట్లు. అదేవిధంగా 23-24 మీరు ఒక్కసారి కానీ చూస్తే దాంట్లో MTF ఎరియర్లు కానీ ఇది తీసుకున్నా సుమారుగా అక్కడ ఒక MTFఏ 895 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్నీ క్లియర్ చేసామంటున్నారు. ప్రభుత్వం మారే సమయానికి 645 కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం పూర్తి చేయనండి, పూర్తి చేయనండి సార్, పూర్తి చేయనండి. ఎందుకు కంగారు పెడుతున్నారు? సబ్జెక్ట్ మారుతున్నాను. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. నేను రికార్డు చెప్తున్నా సార్, ఇక్కడ రికార్డు చెప్తున్నా. నేను వాస్తవాలు మారుతున్నా. ఐ పుట్ ఇట్ పార్ట్ ఆఫ్ ద హౌస్. నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు. నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. విద్యాశాఖ మార్చులుగా నేను మాట్లాడుతున్నా. రైట్ టు టాక్. 4064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఐ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్ లో. నేను టేబుల్ చేస్తా హౌస్ లో. అధ్యక్ష దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడతాం అధ్యక్ష. 4064.59 కోట్లు బకాయిలు పెట్టండి. ప్రతి కోట్ల పేమెంట్ చేయాలని మీరు చెప్తారు అధ్యక్ష. ఉండాలి మీరు. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ విల్ పుట్ ఇట్ ఇన్ ద హౌస్. అధ్యక్ష మంత్రి గారు ఇంటర్వ్యూ విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదు అని చెప్పేసి రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ ఇది సాక్షి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు. అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేలలో ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష? నాడు నేలలో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష. ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష.
ఆ చేయకట్ట విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ అనుకుంట ఈ రాష్ట్రంలో వచ్చి కూర్చోండి. ఉంటుంది రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. కూర్చోండి. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో వచ్చి బకాయిలు పెట్టి ఈరోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ పస్తుపరిచిన నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదో అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష, చెప్పుకోమని అధ్యక్ష. ఇవి ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సత్యనారాయణ మాటలు మాట్లాడుతుంటే నేను రికార్డు చెప్తాను. ఐఎమ్ మై లైక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం. సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి, వ్యవస్థలు చెప్పండి. కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి సత్యనారాయణ మాటలు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా అన్నారు. నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పాను, నిన్న కూడా రికార్డు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ కాదు అధ్యక్ష. వినండి దయచేసి కోపుకుని వినండి. ప్యాషన్ కాదు, మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దానికి న్యాయం చేయాలని కోరికతో ప్రజలకు రిజిస్టర్ అయితే మీకైనా జ్ఞానం దొరుకుతుంది, భగవంతుడు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని ఆలోచిస్తారు. మేము అనుకోవచ్చు తప్ప మాకే ప్యాషన్లో మాకేమి ఏవైతే కోసం మాకు లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారని చెప్తే వారు ఏం చెప్తారు, ప్రైవేట్ విద్యలో వస్తే పోటీ పడతారు. ప్రైవేట్ విద్య పోటీ పడడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వచ్చాయో నాకు చూడమని అధ్యక్ష. ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మీరు పెట్టట్లేదు? ఉన్న కాలేజీని ఎందుకు తీస్తారు? ఇస్తున్న అప్గ్రేడేషన్ ఎందుకు ఆపారు? కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా, ప్రైవేట్ విద్యా సంస్థల కోసం కాదా? సమావేశం పెట్టి మమ్మల్ని పిలండి, మేము చెప్తాం. అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ క్లాస్ ఒక్క జూనియర్ క్లాస్ పెట్టలేదు సరికదా? అప్గ్రేడ్ చేసి ఎంతమంది ఇచ్చిన ఇంటర్మీడియట్ జూనియర్ క్లాస్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం